సెకీ ఒప్పందంలో ఏమీ లేదని తెలుసుకున్నారు కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. జగన్ పై చర్యలకు సిక్కీ ఒప్పందం లడ్డూలాగా దొరికింది అని జగన్ గారి మీద యాక్షన్ తీసుకోదలుచుకుంటే సిక్కీ ఒప్పందం అనేది లడ్డూలాగా దొరికితే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు చెప్పు, నాకు అర్థం కాలేదు. అంటే దానిలో ఏమీ పస లేదు. ఇవాళే చెప్పాడు, నేను ఎక్కడో ఇంతకు ముందే వచ్చేటప్పుడు చూసా, ఆదాని మీద యాక్షన్ తీసుకునే ప్రశ్న లేదు అన్నారు. ఆదానితో అగ్రిమెంట్ అయిన దాన్ని మీరు అది తప్పుడు అగ్రిమెంటు, లంచాలు తీసుకున్న అగ్రిమెంటు అని అయితే ఎందుకు మీరు రద్దు చేయరంటే రద్దు చేయడానికి వీలు లేదు అంటున్నారు. అంటే ఒక నాటకం ఆడేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. 6 మాసాల్లోనే మీరు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదు. పేర్ని నాని కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు అంబటి రాంబాబు. కేవలం జరిమానాతో పోయే వ్యవహారంలో కేసు పెట్టారని ఆరోపించారు. నాని గారి మీద ఉన్న సివిల్ కేసు కేవలం ఫైన్తోనో లేకపోతే లాసును పూడ్చుకోవడానికి కావాల్సిన డబ్బులు తీసుకోవడం కోసం చేసేటటువంటి దానిలో కేసు పెట్టారు. ఎవరి మీద? భార్య మీద కేసు పెట్టారు. భార్య యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన మీద కేసు పెట్టారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారని ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఒక మహిళని, ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు, గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే. ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే, ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా.